హలో హాయ్ అండి. ఏమనుకుంటున్నా, ఏం లేదండి. మా ఆయన ఉదయం కాకరకాయ ఫ్రై చేస్తే ఒత్తుది ఎట్టు తినాలి అని పెరిగేసుకొని తినిపోయిండు. సర్లే అని మధ్యాహ్నం పప్పు చేస్తాను అని చెప్పిన. సర్లే అన్నాడు. అన్నీ చేసి రెడీ చేసి పప్పు చేసి కరెక్ట్ 1 గంట అయితే ఆయన కోసం ఎదురు చూస్తే ఒక ఫోన్ చేసి నేను ఇక్కడే అన్నం తింటున్నాలే అని అన్నాడు. నాకైతే పిచ్చి కోపం వచ్చింది. ఇదేంది, అదేదో ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు గబగబా ఆ పని ఈ పని మొత్తం మధ్యలో మానేసి నేను గబగబా పప్పు చేస్తే నేను ఇక్కడే తింటున్నానని ఒక్క ఫోన్ కాల్ చేసి చెప్పేసరికి చాలా కోపం వచ్చింది. కానీ అన్నే సొంగులో అన్నం పెడుతున్నారులే తింటున్నాను అన్నది చూడండి. దానికి మాత్రం ఇంకా సర్లే పోని, దేవుని ప్రసాదం అందరికి దొరకదు కదా, అదెంతో పుణ్యం చేసుకుంటే దొరుకుతుంది అనిపించింది. కానీ ఇంకా ఆంజనేయం గుడి అన్నాడు కాబట్టి ఇంకేం మాట్లాడలేకపోయినాము. ఏం చేస్తావు, అన్ని రెడీ చేసి చేస్తున్నాను వంట అయితే. వద్దులే అంటే నేను ఒక్కదాన్ని అంత కాకరకాయ ఫ్రై చేసుకొని సర్దుకొని తినేదాన్ని కదా. సర్లే అని ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయినా. కానీ ఆంజనేయం గుడి గుడిలో అన్నం అంటే పాపం పుణ్యం చేసుకోవాలి కదా. అందుకే ఇంక నేను కూడా ఏమనలేకపోయినాను. ఇంకేం చేస్తాం, ప్రస్తుతానికి ఇప్పుడు మనం తినడం, సైలెంట్గా ఉండడం అంతే, ఇంకేం చేయలేం. ఓకే బాయ్.